మూవీ సూపర్, చాలా బాగుంది మూవీ అన్న. మరి మూవీ బాగాలేదని అంటున్నారు ఏంటి? సినిమాకి రావాలి, మీకోసమే ఈ సినిమా అందరూ రావాలి. కొంచెం ముందుకు రావా చెప్పండి అన్న. రష్మిక పర్ఫార్మెన్స్ మస్తు ఉంది, శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సినిమా బాగాలేదని అంటున్నారు అన్న. ఎవరంటున్నారు? అయితే సినిమా బాగాలంటే వాళ్ళు సినిమా చూడడానికి వెళ్ళట్లేదు, సినిమా వాళ్ళు చూడడానికి వెళ్ళట్లేదు. సినిమాలో హైలైట్ సీన్స్ ఏంటి? ఎమోషనల్ బాగుంది, బాగా సెంటిమెంట్, డాన్స్ సెంటిమెంట్ అన్ని కనెక్ట్ అయ్యింది. డాన్స్ రంజితమే వంశీపాడు టెక్నింగ్ బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. ఇట్లా మిస్ప్లేస్ అయింది చాలా. మనం ఆల్రెడీ చూసినాం, అన్నయ్య మూవీ చూసినాం, సంక్రాంతి మూవీ చూసినాం, చాలా కుటుంబం మూవీ చూసినాం కదా. తెలుగు ఆడియన్స్ చెప్తారు, తమిళలో చెప్తారు. ఫస్ట్ టైం కొత్త ఫిల్మ్ కదా, బాగుంటుంది అనుకుంటారు. నాకు మాత్రం మూవీలో హైలైట్ ఏంటి? మూవీలో హైలైట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? అది కాదు, మూవీలో హైలైట్ సీన్స్ ఏమైనా ఉన్నాయి? దీంట్లో దిల్రాజ్ ప్రొడక్షన్ దిల్రాజ్ ప్రొడక్షన్ ఉంది, సినిమాటోగ్రఫీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. డాన్స్ అలాగే సార్, సాంగ్స్ సంక్రాంతి సినిమాలు రేస్ లో చెప్పాలంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళతో సినిమాలు ఒక క్యారెక్టర్ వెయిట్ అనేది డౌన్ చేశారు. దిల్రాజ్ గారు యంగెస్ట్ మిడిల్ వాళ్ళకి ఫ్యామిలీ ఫీలింగ్స్ ఏ రకంగా ప్రొవైడ్ చేయాలనేది వారస్ మూవీలో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, వాచబుల్ మూవీ, ఆల్మోస్ట్ మూవీ టీమ్ వారస్. హైలైట్స్ ఏంటి? ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఎథిక్స్ ఎలా ఉంటాయి అనేది ఫ్యామిలీలో తల్లిదండ్రులు, పిల్లలు, కోడళ్ళు, మనవలు ఉంటుంది. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. విజయ్ యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది, మ్యూజిక్ సాంగ్స్ అయితే మూవీ ఎలా ఉంది? కాపీ స్టోరీస్ అంటున్నారు. స్టోరీ ఎలా ఉంది? అంటే విజయ్ అంటే యాక్షన్ సీన్స్ ఓకే. స్టోరీ కొత్తగా ఉందా? చూసిన స్టోరీలో హైలైట్స్ అంటే ఇందులో హైలైట్స్ సాంగ్స్ ఎలా ఉంది? ఇప్పుడు వాల్తర్ వేరే వీరసింహారెడ్డి హిట్ టాక్స్ వచ్చినాయి కదా, సో వాటి వదిలేసి ఈ సినిమా ఎందుకు చూడాలంటారు? ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొచ్చు, అదర్ దెన్ దట్ ఇట్స్ నాట్, ఇట్స్ యావరేజ్. కొన్ని సినిమాలు మిక్స్ చేసుకుంటారంటారు కదా, బ్రహ్మస్వం, అజ్ఞాతవాసి. విజయ్ గారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నేను రష్మిక గారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కామెడీ ఏమైనా ఉందా సినిమాలో? మెసేజ్ ఏమైనా ఇచ్చారా సినిమాలో? ఫ్యామిలీ గురించి మేడం బోర్ కొట్టిందా మేడం సినిమా సెకండ్ హాఫ్? అంటే ఇప్పుడు బాలీబాబుదును చిరంజీవి గారితో సినిమాలు దానికేం పోటీగా నిలుస్తుంది అంటారా? సినిమా మాత్రం ఏంటంటే తమిళ ఫ్లేవర్ ఎక్కడ కనబడలేదు, తమిళ సినిమా తమిళ ఫ్లేవర్ ఎక్కడ కనబడకుండా తెలుగు నేటివిటీ బాగా తీశారన్నా. అండ్ మోర్ ఓవర్ ఇంకా చెప్పాలంటే వారసుడు విజయ్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. ఫ్యాన్స్కి అయితే ఫుల్ ట్రీట్ అన్న. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా ఫ్యాన్స్ కోసమే తీసినట్టు అనిపించింది. ఎస్పెషల్లీ విజయ్ స్వాగ్ కానీ, విజయ్ యాక్షన్ కానీ ఏదైనా సరే నెక్స్ట్
లెవెల్ తీశారన్న. అంటే మన తెలుగు ఆడియన్స్కి ఎట్లా అయితే నచ్చుతుందో అట్లానే తీసాడు వంశీ పైడిపల్లి. తమిళ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకోకుండా తీసాడని అనిపించింది. అండ్ రష్మికకి మాత్రం వెరీ లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ అనేది దొరికిందన్న. అండ్ ఫైట్స్ మాత్రం చాలా బాగుంది. స్టోరీ అంటే మనం ఆల్రెడీ చాలా సినిమాలు మనం తెలుగులో చూసాం, బట్ తమిళలో కొత్తగా ఉండొచ్చు. ఇలాంటి సినిమాలు తెలుగులో ఎన్నో వచ్చి ఉండొచ్చు, కానీ ఇది మాత్రం కొత్తగా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్ జయసూర్య గారి గురించి మాట్లాడాలంటే మాత్రం చాలా బాగా చేశారు యాక్టింగ్ అనేది. ఆయన మదర్ రోల్ అనేది చాలా టైలర్ మేడ్ రోల్ ఇలాగే ఉంది ఆమెకి. శరత్ కుమార్ ఇలా ఎవరెవరి క్యారెక్టర్స్ వాళ్ళందరూ బాగా చేశారు. శ్యామ్ కానీ లేకపోతే శ్రీకాంత్ గారు కానీ వాళ్ళకి ఇచ్చిన రోజు వాళ్ళకి బాగున్నారు. వాడు ఏమని చెప్తున్నా కదా, వా తలపతి సాంగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అది. బ్రో మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే యావరేజ్ బిలో యావరేజ్ అనే నాకు అనిపించింది. నాకు పెద్దగా స్పెషల్ నాకు అనిపించలేదు మూవీ వచ్చేసి. సో ఎందుకంటే ఇలాంటి మూవీస్ మనం ఎన్నో ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ప్లస్ ఏమైనా ఓకే రెగ్యులర్ స్క్రిప్ట్ పెట్టుకున్నా సరే కొంచెం ఏమైనా కొత్తగా తీస్తారా అంటే అది కూడా ఏం లేదనమాట. సో అలాగే ఉంది కొంచెం నాకు కొంచెం అక్కడక్కడ సీరియల్ లాగా నాకు అనిపించింది మూవీ వచ్చేసి. ఓవరాల్గా బిలో యావరేజ్ టు యావరేజ్ మూవీ అంటే బ్రో ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ నాకు అనిపించింది అనమాట. అట్లీస్ట్ ఇన్ మై పర్సెప్షన్ నాకు అనిపించింది. సో మూవీ ప్లస్ పాయింట్స్ అంటే ఇంకా విజయ్ అనమాట. సో విజయ్ ఈస్ ద ఓన్లీ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ చెప్పాలంటే. విజయ్ తర్వాత అంటే ఇంకా తమన్ బీజిఎం. రష్మికను కూడా ప్రాపర్గా రిప్లేస్ చేసుకోలేదు. సో సెకండ్ హాఫ్లో సాంగ్ ఉన్నప్పుడు వస్తుంది, ఫస్ట్ హాఫ్లో కాసేపు ఉంటుందంటే. సో రష్మిక కంటే ఈ రెండు మూవీస్లో వీరసింహారెడ్డిలో కావచ్చు, వాల్తేరు వీరయ్యలో కావచ్చు, శృతి హాసన్ క్యారెక్టర్ ఎక్కువ ఉందన్నమాట. సో అంటే రష్మిక మంది నాకు అంత తక్కువ క్యారెక్టర్ ఉంది ఈ మూవీలో అయితే. అండ్ విజయ్ గారి డైలాగ్స్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. సో అడ్డంగా పలిసిన పిల్లి వచ్చేసి పులి ముందరకు చరబిత్తుద్దేసిందంట. ఆ పులేమో ఈ పిల్లిని పులోర్ చేసి పంపించింది. సో ఇలా చెప్పే డైలాగ్స్ అన్ని కొంచెం ఫన్నీగా రాశారనమాట. సో ఎలాంటి డైలాగ్స్ అయినా సరే మాము ప్రేమైనా భయమైనా నాకేదన్నా ఇచ్చేటప్పుడు నువ్వు ఆలోచించవు, ఎందుకంటే నీకు తెలియదు కదా నాకు ఏది ఇచ్చినా నేను దానికి ట్రిపుల్ ఇస్తాను అని చెప్పే డైలాగ్స్. సో ఇలాంటి విజయ్ డైలాగ్స్ బాగుంది, విజయ్ డాన్స్ బాగుంది, విజయ్ గ్రేస్, విజయ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఓన్లీ విజయ్ బ్రో హైలైట్. విజయ్ తప్ప ఇంకేం లేదనమాట. విజయ్ తమన్ బీజిఎం ఏదో ఒక రంజితమయ సాంగ్ తప్ప ఇంకేం లేదు మూవీలో వచ్చేసి చెప్పాలంటే. అంటే స్లోగా ఉందనమాట. సో ప్లస్ నేను వంశీ పైడిపల్లి నుంచి నేను ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది మహర్షి తర్వాత వచ్చేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్గా ఒక బిలో యావరేజ్ టు యావరేజ్ మూవీ. చెప్పు భయ్యా. వారసుడు సినిమా పండగ సంక్రాంతి రిలీజ్ అయినాయి. మన వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి సినిమా తట్టుకొని నిలవడాలంటే చాలా కష్టం. మన ఇంట్లో అమ్మ నాన్న మన ముగ్గురు అన్నదమ్ములు ఎట్లా ఉంటుందో సినిమా అట్లనే ఉంటుంది. మన నాన్నకి జబ్బు వస్తే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది. మన అమ్మ ఎప్పుడన్నా మన గురించి మంచి సేమ్ అంతే ఉంది, కొత్తగా ఏం లేదు. ఆ సాంగ్స్ మాత్రం సాంగ్స్ బాగున్నాయి. సేమ్ ఆ ఫ్యామిలీలో ఎట్లా ఉంటుంది సేమ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. సిట్టింగ్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఇక ఇంట్లో అన్నదమ్ములు డిస్కషన్ ఇగో ఈర్ష ఫైటింగ్ ఆపద బాధ వచ్చినప్పుడు ఏడవడం మంచి వచ్చినప్పుడు సేమ్ సినిమా ఎట్లున్నా అంటే సినిమా ఎట్లున్నా అంటే మొత్తం బ్లాక్ కూడా కాకుండా బాగాలే అంటుంది సినిమా. వాళ్ళకి ఎవరిష్టం వాళ్ళది భయ్యా. ఒకరికి మంచి ఉంటుంది, ఒకరికి బాగుంటుంది. అది ఎవరిష్టం వాళ్ళకి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య రిలీజ్ అయింది, వీరసింహారెడ్డి రిలీజ్ అయింది. అది బాగుంది అనుకుంటాం. చాలా బాగుంది ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే చాలా బాగున్నాయి. రంజితమే సాంగ్ సూపర్. అండ్ స్టోరీ వచ్చేసి ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించి. మూవీ సూపర్ ఉంది. యూ కెన్ సీ వెరీ గుడ్. విజయ్ యాక్టింగ్ బాగుందా? సూపర్. నీకు వాళ్ళు ఎవరు యాక్టింగ్ నచ్చింది? అందరికీ నచ్చింది, అలా ఏమి జడ్జ్ చేయలేము. పాట పాడు రాదు, పాట పాడు. పాడు పాట. హీరోయిన్ బాగుందా మరి? ఎంటర్టైనర్స్ అవన్నీ అంటే యూత్ అనేది వాళ్ళు సినిమాలు ఎంజాయ్ చేస్తారు. బట్ కంప్లీట్గా ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేసే సినిమా అనేది మాత్రం ఫ్యామిలీ సినిమా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ తమిళ గారి గురించి మాట్లాడాలంటే తమిళ్లో అనిరుద్ధ్ ఎలాగో ఆ బీజిఎం కానీ ఎలా అయితే టాప్ పాపులరో మన తెలుగులో తమన్ ఒక్కసారి బీజిఎం తీసుకున్నాడని తెలిసిందంటే ఇంకా ఆలోచించగలదు. బీజిఎంతోనే సినిమా సగం లేకుండా సినిమాను మాత్రం. అండ్ ఎస్పెషల్లీ సూపర్ అన్న సినిమా మాత్రం. రేటింగ్ ఎలా ఇస్తారు?
నేను 5కి 3.5 ఇస్తాను. ఓకే, సినిమాలు తట్టుకొని నిలబడుతుంది అంటారా? ఈ సినిమాలు రిలీజ్ అయినాయి కదా ఆల్రెడీ, తెలుగు తట్టుకుంటుంది అంటారా? నేను చెప్తున్నా కదన్నా, ఇప్పుడు వీరసింహారెడ్డి కానీ వాల్తేరు వీరయ్య కానీ ఫ్యాన్స్ స్టాప్, కంప్లీట్ ఫ్యాన్స్ స్టాప్ అది. ఓకేనా, ఫ్యామిలీస్ ఆ సినిమాలు కొంతమంది ఎంజాయ్ చేయొచ్చు, కొంతమంది ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ సార్ రెండు. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఈ సంక్రాంతికి వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి కంపల్సరీ నడుస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మన విజయ్ కూడా తెలుగులో మార్కెట్ ఉంది ప్రెసెంట్, కంపేర్ టు లాస్ట్ 3 మూవీస్ అని హిట్ అయింది తెలుగులో. సో అన్ని చూసుకుంటే ఈ సినిమా గ్యారంటీ బ్రేక్ కంపల్సరీ. బాగా లాగుందన్నారు కదా కదా, కొంచెం స్లో ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అనేవి కొంచెం స్లోనే నడుస్తాయి. కాకపోతే కొంచెం ఏంటంటే అక్కడక్కడ కొంచెం ఎడిటింగ్ ఇంకా బాగా చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది.